విజయవంతంగా మన ఆదిని ఎమ్మెల్యే గారు తన మిత్రుడిని కాపాడుకున్నారని చెప్పి బయటికి భూ కబ్జాలని అడ్డుకుంటారని డబ్బాలు కొట్టుకునే ఆదిని ఎమ్మెల్యే గారు తన భూ కబ్జా చేసిన మిత్రుడిని మాత్రము చాలా చాకచక్యంగా తప్పించారు, కాపాడారని చెప్పి దీన్ని బట్టి తెలుస్తుంది. గత వారం రోజులుగా మన ఆదిని ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు ఆదోన్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కుంభకోణం చేస్తున్నారని ఒకటే ఆయన ఫిర్యాదులు చేస్తున్నారు. మరి రాష్ట్ర జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు వచ్చినప్పుడు ఆయన సభలో కావచ్చు, తర్వాత మీడియాలో కావచ్చు, ఆయన ఈ విషయంపై విస్తృతంగా గొంతెత్తుతున్నారు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, మరి ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆయన మాటలోనే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు తెలియదు. మరి ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు ఇంతవరకు మరి ఆదిని ఎమ్మెల్యే పార్థసారథి గారు సదరు ఆసుపత్రుల యజమానులపై కేసు ఎందుకు నమోదు చేయలేదని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున ప్రశ్నిస్తున్నాం. మీరు ఏదైనా డీల్ చేసుకుంటున్నారా? మీకేమైనా ఆర్థిక లాభం వస్తుందా? ఏమైనా డీల్ ఉందా? ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఒక పిక్ ప్యాకెట్ ఒక 100 రూపాయలు దొంగతనం చేసినట్టు కూడా తీసుకుపోయి జైల్లో పరేస్తున్నాం, కేసులు పెడుతున్నాం. మరి ప్రజల సొమ్ముని, లక్షల రూపాయలని మరి ప్రైవేట్ ఆసుపత్రులు దొంగతనంగా తీసుకుంటుంటే మరి ఎమ్మెల్యే పార్థసారథి గారు వారిపై కేసు ఎందుకు నమోదు చేయలేదు? వారితో ఏమైనా చేతులు కలిపారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఎంతో మనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో రూపాయిని కూడా మనము ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఎంతో బాధ్యతగా మరి చంద్రబాబు నాయుడు గారు పాలిస్తున్న ఈ కాలంలో మరి ఆదిని ఎమ్మెల్యే అయిన డాక్టర్ పార్థసారథి గారు ఇలాంటి కుంభకోణాలపై ఎందుకు ఆయన కేసులు నమోదు చేయడం లేదని తెలియజేస్తున్నాం. మరోపక్క ఆయన మిత్రుడు డాక్టర్ రవికిరణ్పై అభియోగాలు ఇచ్చినప్పుడు మరి ఆయన జైలుకు కూడా వెళ్ళలేదు. మరి ఎలాగెలా తప్పించినారు ఎమ్మెల్యే గారు ఆయన చెప్పారు. మరి అంత పెద్ద కుంభకోణం అది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి ప్రభుత్వాన్ని మోసం చేయడం అంటారు. దాన్ని ఆధార్ కార్డు మార్పింగ్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ మోసం చేయలేదు. మరి మోడీ గారి శిష్యుడు అని చెప్పుకునే మన ఆదిని ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి మోడీ గారి ప్రభుత్వాన్ని ఆయన ఫ్రెండ్ మోసం చేస్తే మరి ఆయన కేసు పెట్టి జైల్లో ఎందుకు వేయలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి ఏదో ఆ యొక్క ప్రస్తుతం మన రాష్ట్రంలో కొత్త చట్టం ప్రకారము భూ కబ్జాలు చేసే వారికి 14 ఏళ్ల శిక్ష ఉంది. మరి దీన్ని బట్టి చూస్తుంటే విజయవంతంగా మన ఆదిని ఎమ్మెల్యే గారు తన మిత్రుడిని కాపాడుకున్నారని చెప్పి బయటికి భూ కబ్జాలని అడ్డుకుంటారని డబ్బాలు కొట్టుకునే ఆదిని ఎమ్మెల్యే గారు తన భూ కబ్జా చేసిన మిత్రుడిని మాత్రము చాలా చాకచక్యంగా తప్పించారు, కాపాడారని చెప్పి దీన్ని బట్టి తెలుస్తుంది. మరి ఇన్ని ఆధారాలు ఉన్న బాధితులు తెలియజేసినా కూడా ఇంతవరకు ఒక పెద్ద కేసు మోపి ఆయన జైలుకి పంపలేదంటే దీన్ని బట్టి మన ఎమ్మెల్యే గారి యొక్క అవినీతికి వ్యతిరేకంగా ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుంది. ఈయన కేవలం బెదిరించి పార్టీలు లాక్కునే విధంగా వ్యవస్థ ఉంది తప్ప ఇంతవరకు మనం చూస్తున్నాం 6 నెలలు అవుతుంది, ఒక్కరికి కూడా శిక్ష పడలేదు, ఒక్కరిపై కేసు మోపలేదు. మరి ఇంత దారుణంగా నడుస్తున్న వ్యవస్థలో మరి ఎమ్మెల్యే గారు ఏదో న్యాయంగా నిజాయితీ చేస్తారని నమ్మడం నిరాశ అవుతుందని చెప్పి ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రజల సొమ్ము మింగాయని చెప్పి ప్రభుత్వాన్ని మోసం చేసి బిల్లులు చేసుకుంటారని చెప్పి మన ఆదిని ఎమ్మెల్యే పార్థసారథి గారు అభియోగాలు మోపుతున్నారు. ఆ యొక్క ఆసుపత్రులపై కేసులు మోపి యాజమాన్యాన్ని జైలు పంపాలి, లేకపోతే డబ్బులని రికవరీ చేయాలి. అంతవరకు మీ నిజాయితీ నమ్మమని చెప్పి ఆదిని ఎమ్మెల్యే పార్థసారథి గారికి తెలియజేస్తున్నాము. ఒకవేళ ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేయకపోతే ఖచ్చితంగా పార్థసారథి గారికి ఏదైనా ముట్టిందా, ఏదైనా లాభం వచ్చిందా అనే విధంగా అనుమానాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్థసారథి గారు ఈ ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మేమే కేసు నమోదయ్యే విధంగా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి.